భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. పన్నెండు ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి, రైతు కన్నీరు మున్నీరు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు శనివారం ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాలలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో 20 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ని సరెండర్ అవ్వాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ పోలీస్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కోరు కన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దీంట్లో మీకు తెలుసు, చాలా మంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి సరెండర్ అవుతున్నారు. జనవరి 2025 నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 52 మెంబర్స్ సరెండర్ అయ్యారు. దీంట్లో భాగంగానే ఈ రోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వైలెన్స్ ని నచ్చకుండా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్ సరెండర్ అవడం జరుగుతుంది. వారి వివరాలకి వెళ్తే మడకం ఐతా ఈయన డిబిసిఎం ర్యాంక్, తాము సన్ని పార్టీ మెంబర్, కోవాసి దేవి పార్టీ మెంబర్, ఓఎం దేవి పార్టీ మెంబర్, సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్, మడకం కోసి పార్టీ మెంబర్, ముచ్చకి బామన్ మిలిషియా మెంబర్, మడకం అయితే పార్టీ మెంబర్. వీళ్ళందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్ లో చాలా అఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ములుగు జిల్లాలో 2 DVCM ర్యాంక్ అండ్ 6 ACM, 11 పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్ లో పనిచేస్తున్న మిగతా 33 మందిని కూడా సరెండర్ అవ్వడం జరిగింది. సో ఐ అపీల్ టు ఎవ్రీవన్, వివిధ క్యాడర్లో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ సభ్యులకి అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు సరెండర్ అవ్వండి. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ ని, బెనిఫిట్స్ ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్ తో జీవితం గడపాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డివిసిఎం ర్యాంక్ అయితే వాళ్ళకి 5 lakhs అండ్ ఏసీఎం కి 4 lakhs అండ్ పార్టీ మెంబర్స్ కి 1 lakh రివార్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా 25,000 ఇమీడియట్ అసిస్టెన్స్ గా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా డీడీ రూపంలో ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో 3వ రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది.
వీకెండ్స్ కావడంతో వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవ్పూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్లు బైక్పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు. శనివారం వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు రావడంతో పుష్కర ఘాట్తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్ధరించే పనిలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కరేలు నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. చార్మినార్ పరిధి గుల్దార్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. విద్యుత్తుఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి, కంచన్బాగ్ డిఆర్టీఓ, మలక్పేట యశోద ఆసుపత్రికి, హైదర్గూడ అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నెల రోజులైనా కొనకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులైనా కొనని ప్రభుత్వం నెల రోజులుగా కొనకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతు మనోహర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. వడ్లు కొంటలేదు, ఇదేం ప్రభుత్వం? మరి ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులు ఇలా అకాల వర్షాలతోటి అందరు నష్టపోతుర్రు. ప్రభుత్వం ఎట్లనే చేసి చర్య తీసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తొందరగా మాత్రం వడ్లు పోవాలి. మాకు రైతు ప్రభుత్వం రావాలంటే ఇక కాంగ్రెస్ పోవాలి. ఇగో ఈ మొత్తం ఇగో చుట్టూగా మొత్తం ఈ వడ్లు నెల రోజులు అవుతుంది. కమ్సే కమ్ నెల రోజులు. ఈ నెల రోజులు ఇట్లా అవుతున్నాయి వడ్లు వర్షాలకు. ఎన్నిసార్లు కుప్పలు పోసుడు, ఎన్నిసార్లు చేసుడు. మొత్తం కుప్పలు 50 కుప్పలు కుప్పలి కుప్పలి ఇటు లారీ రత్తలేదు. నాకు ఏం పెడతా.
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థిక శాస్త్ర నిపుణుడు నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ రైజింగ్ డివిజన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్ బెనర్జీని కోరారు. సీఎం కోరిక మేరకు అభిజిత్ అందుకు అంగీకరించారు. ఫ్యూచర్ సిటీలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలియజేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ స్లమ్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా కొంత సోషల్ కాజ్కు సంబంధించినటువంటి పెయింటింగ్ వేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు జిహెచ్ఎంసీ పోర్టల్ను దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సమస్యల్ని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకోవచ్చు. నేరుగా మాన్యువల్ ఫిర్యాదు చేయడం కాక టెక్నాలజీలో జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మరి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం. సార్, అంటే ప్రధానంగా ప్రాజెక్టులకు కిక్కిరిసిన ట్యాంక్ బండ్, మువ్వెన్నెల జెండలతో నిండిపోయిన ట్యాంక్ బండ్. సమాజంలోని అన్ని వర్గాల పౌరుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్స్, న్యాయవాదులు, టీచర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ర్యాలీలో పాల్గొన్నాయి. కరాటే విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఆర్మీ వెటరన్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ కమరీస్, నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని 45 రోజులైనా కొనడం లేదని మహిళా రైతు ఆవేదన. మైబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం లంచం ఇవ్వడం లేదనే తన వడ్లు కొనడం లేదని ఆరోపిస్తున్న మహిళ. భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ. పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం బాయిల నీళ్ళు లేకుంటే చెర్ల నీళ్ళు లేకుంటే దానికి ఐకేబీలో వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడతారు. వీళ్ళు ఐకేబోళ్ళు ఏం చేస్తారో మీరు నాకు న్యాయం కావాలి. మాది లాలితండ గుగులోతు మల్లమ్మ. ఐకేబీలు ముంగు ముడుగు ఐకేబీలో ఒడ్లు పోసిన నేను 15 డబ్బాల ఒడ్లు నాది పోసింది. జల్లడ పట్టించిన అందరితోని కూలలోకి పెట్టి జల్లడ పట్టించి ఇక నేను కాంట పెట్టు అంటే ఇక చెప్పంగా కాంట పెట్టించినారు. ఫస్ట్ తారీఖు నాడు కాంట పెట్టించి ఇక ఎనుకోవన్నోళ్ళది బస్తాలు మొత్తం వేస్తుంది. ఏంది శోభ, ఏంది ఉమా, మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారో బిడ్డ మీరు? నేను ఒక లేడీస్ను, నాకు మొగ దగ్గర లేనిది నేను గింత ముంగుమడుగు లాల్తాండా నుంచి నేను ముంగుమడుగుకు నేను నడిచి రావాలంటే ఎన్ని రోజులు రావాలా బిడ్డ? నేను దండం పెడతారా? నా బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తాలు కాసు రారికి ఎప్పిరారా బిడ్డ అని అన్నా. ఇప్పుడు ఎప్పిస్తా అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు. అయితే ఇందలే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు, నీ ఓట్లు నా ఓట్లు కలవవద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు. కానరాని కూతులు చావాలని అనిపించింది. ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు, ఎందుకమ్మా నీవు చచ్చేది, నేను ఆయనకు పిలిపిస్తా, నేను న్యాయం చేస్తా, నీ ఒంటరి మహిళ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు? ఎస్ఐ ఆయనకు నాతో కూడా పెట్టుకున్నారని నా మరిదికి పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తాం, అంత అవసరమా నీకు? ఎందుకు తిట్టినావు? నీ ఓట్లు ఏదైనా అంటే ఐకేబుల్ చూసుకుంటారు. ఆమెకు ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని ఎస్ఐ ఆయన తప్పైందంట. అమ్మ తప్పని అన్నాడు. ఇక ఊకో అమ్మ, ఇంకోసారి నీ జోలికి అంటే ఆయన అనుకునే శిక్ష పెడతా కానీ ఊకో మల్లమ్మ, ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా, నేను దోలిస్తా, ఇక నీ పోమని ఇవాళ నుంచి 10-12 రోజులు అయింది. ఎస్ఐ చెప్పిండు. ఎస్ఐ చెప్పి ఏందమ్మా అని అంటే ఇప్పుడు పెట్టిస్తా అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి 1000, 1500, 2000 లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్య నాయకుడు, మా రవి, వాళ్ళు అందరిగా గులాబ్ సింగ్, ఇక రావుడు, మా శంకరు, వీళ్ళందరూ రావణగూడెం వాళ్ళు వీళ్ళందరూ నా వెనక వచ్చినారు. ఈ 3-4 టాండోళ్ళు వాళ్ళది అందరిది పోయింది. నాదే నేను లంచం ఇవ్వలేదా అని నాది ఈడ ఉన్నది. ఇగో నా ఒడ్లు 200 బస్తాలు తడిసింది. నేను ఒక ఆడదిని, నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి. నా ఒడ్లు పరిస్థితి ఎట్లా? మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలా బతకాలా చెప్పండి. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. చిన్నగూడూరు మండల కేంద్రంలో దళితుల ఇంటి గోడను కూల్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్. మైబాద్ జిల్లా దళితులపై దూకుడు ప్రదర్శిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని, వేధింపులు నేనే, సీనియర్ పోలీస్ అధికారికి మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు. సివిల్ కేసులో పోలీసులు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, భూ తగాదాలపై ఫిర్యాదులు వస్తే SOP ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మార్లు పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టల ప్రవీణ్ కుమార్ తన భర్త శ్రీనివాస్ ఎందుకు వేధిస్తున్నారు అని దుంపల నాగలక్ష్మి నిలదీయగా, నాగలక్ష్మిపై అసభ్యకరమైన మాటలతో మాట్లాడిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు. గవర్నమెంట్ లో పనిచేస్తున్నావు, ప్రభుత్వ స్థలంలో కూడా మేము కట్టినాం. నిన్న
వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా, మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతా అన్నారు కదా, మాట్లాడి తీసేయపోయారా? ఏం జరుగుతుంది? డిమాండ్ అవుతారు వీళ్ళిద్దరు, మీకు తెలియదు. డబుల్ బెడ్రూమ్ లో కూడా గొడవ చేసిర్రు. ఉన్నది ఎవరు పెడతారు? భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునగడానికి శనివారం ఒక్కరోజు సుమారు 3 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దైవ దర్శనానికి సుమారు 3 గంటల వరకు సమయం పట్టినట్లు భక్తులు తెలుపుతున్నారు. జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన బండిపల్లి కుమార్ సన్నాఫ్ సాయిల్కు చెందిన 12 ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి. 6 ట్రాక్టర్ల గడ్డివాము నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన రైతు. స్థానికుల సహాయంతో నీటి సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం. గుర్తు తెలియని ఆకతాయిలు చేసి ఉండొచ్చని స్థానికుల కథనం. సుమారు 70,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరిన రైతు స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టేడియంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి, వారి కుమారుడు స్వర్గీయ నాయని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి అన్నారు. నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు నాయని విశాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ్యులు పెద్దలు బసవరాజ్ సారయ్య గారు, మేయర్ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర నాయన్ రాజేందర్ రెడ్డి గారి పుత్రుడైన విశాల్ గారు 2015లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో జరిగిపోయిన తర్వాత వారి గుర్తుగా, వారి జ్ఞాపకార్థంగా గత 9-10 సంవత్సరాల నుండి ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి పుత్రుని యొక్క జ్ఞాపకాన్ని తన మనసులో ఉంచుకొని ప్రజలలో కూడా విశాలంటే అందరికీ తెలిసే విధంగా, గుర్తుంచుకునే విధంగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా ఇవాళ మేమందరం కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడంతోటి వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా, రెండోది ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న సందర్భంగా మేమందరం పార్టిసిపేట్ అవుతున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలో వచ్చిన తర్వాత స్పోర్ట్స్ పరంగా
ఈ రాష్ట్రం లోపల స్పోర్ట్స్ను అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని దాదాపు 150 ఎకరాలలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించి అన్ని క్రీడలను కూడా ఆడ అభ్యసించే విధంగా ఏర్పాట్లు చేయడం కానివ్వండి, ఏదైతే ఒకప్పుడు పేరెన్నికగా ఉన్న గచ్చిబౌలి స్టేడియాన్ని గత పాలకులు మర్చిపోతే దాన్ని అంతా కూడా ఇవాళ అప్డేట్ చేసుకొని దేశంలోనే గొప్ప క్రీడలన్నింటినీ కూడా అక్కడ ప్రతి వారం ప్రతి నెల ఒక గొప్ప కార్యక్రమాలు జరిగే విధంగా గచ్చిబౌలి స్టేడియాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం కప్ ఏర్పాటు చేసుకొని మండల స్థాయి నుంచి ఏదైతే గ్రామాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని క్రికెట్తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ లాంటి కార్యక్రమాలు, అథ్లెటిక్స్ కూడా ఏర్పాటు చేసుకొని వాటన్నిటిని కూడా కింది నుంచి క్రీడాకారులను తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఏర్పాట్లు చేస్తున్నది. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అండగా ఉండే ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే 2034లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్ చేసేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించినమో ఆ 2034లో ఒలింపిక్స్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ఒక ప్రయత్నాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భం లోపల తప్పకుండా స్పోర్ట్స్కు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న సోదరులు రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.